హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ కావ్యాని. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. నేను పూజ అనేది ఏ విధంగా చేసుకుంటాను ఏంటి అనేది ఫుల్గా చూసేయండి. ఎక్కడా స్కిప్ చేయకండి. వీడియోని ఫుల్గా చూస్తే లాస్ట్లో లైక్ కూడా చేసేయండి. సరేనండి, కంటిన్యూ చేసేయండి. ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే అదొక పాజిటివ్ వైబ్ అనమాట. డైలీ నిత్య పూజ అనేది చేసుకుంటాను. ఫ్రైడే మాత్రం డీప్ క్లీన్, అంటే పూజ గదనంతా ముందు రోజే డీప్ క్లీన్ చేసేసుకొని తర్వాత రోజు అంటే ఫ్రైడే రోజు మొత్తం అన్నీ మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ వేసుకొని దేవుళ్ళకి కూడా పసుపు కుంకుమ అంతా రాసుకొని రెడీ చేసుకుంటాను అనమాట. నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మామూలుగా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, అంటే డైలీ చేసుకుంటాం కదా, ఈ విధంగా అయితే ఫస్ట్ పసుపు రాసేసి బియ్యం పిండితో అయితే పద్మం ముగ్గు వేసుకుంటాను. దాని మీద పసుపు కుంకుమ అక్షంతులు వేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా అక్కడ బయట అలా గడపలా ఉంది కదా, దాన్ని కూడా పసుపు రాసేసి పెట్టుకుంటానండి. దానికి కూడా కుంకుమ బియ్యం పిండి ముగ్గు అయితే పెట్టేస్తాను. చాలా నీట్గా అందంగా ఉంటుంది అనమాట అలా పెట్టుకుంటే. కొంతమంది కొన్ని రోజులు చేసుకుంటారు, అంటే సోమవారం శుభ్రం చేసుకుంటారు, లేకపోతే లక్షవారము. నేనైతే లక్షవారం శుభ్రం చేసుకొని పసుపు కుంకాలు అయితే శుక్రవారం పెట్టుకుంటానండి. నాకు బుద్ధి రోజుల కన్నా ఈ శుక్రవారం పూజ గది చూస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్రెష్గా పసుపు కుంకుమ అన్నీ రాస్తాం కదా, పువ్వులు అయ్యి అలంకరిస్తాము, రోజు అలంకరిస్తాము, కానీ ఆ రోజు చూస్తే నాకైతే చాలా ప్రశాంతంగా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. మీలో ఎవరైనా అలా అనిపిస్తుందా? మీకు ఎవరికైనా? నాకైతే కామెంట్ చేసేయండి. నాకులా ఎవరైనా ఆలోచిస్తున్నారా అని నేను చూస్తాను. ఇంకా పొద్దున్నే టిఫిన్, క్యారేజ్ ఇవన్నీ రెడీ చేయాలి కదా, అందుకే స్పీడ్గా ఈ బొట్లయి పెట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుంటే వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు కల్లా నేను టిఫిన్ రెడీ చేసేసాను అనుకోండి. వాళ్ళు స్నానం చేసి వచ్చి టిఫిన్ తినేలోపు నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఈరోజు క్యారేజ్ అయితే లేట్గా చేయమన్నారు, ఇంకా లేట్గా చేస్తానన్నమాట. ఇంకా అన్నీ బట్టలు పెట్టేసుకున్నాను కదా, అన్ని ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ సర్దేసుకొని తర్వాత ఇక్కడైతే చట్నీ చేసేసుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం ప్రసాదం వచ్చేసి పరమాన్నం చేస్తున్నాను అనమాట. బెల్లం పరమాన్నము, పాయసం కాదులేండి, పరమాన్నమే. ఇంకా ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా, దానికి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ చిన్న వినాయకులు చూసారా, ఇవి వచ్చేసి మా అమ్మ కాశీ నుంచి తీసుకొచ్చింది అనమాట. అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళారు లాస్ట్ 4 years ముందు. అయితే అక్కడి నుంచి తీసుకొచ్చింది. నాకు మా అమ్మకి కూడా ఎంత బాగున్నాయో. అన్నపూర్ణాదేవి ఉంది కదండి, అది కూడా మా అమ్మ అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఇంకా దీపం వెలిగించేసుకొని ధూపం చూపించేసి ప్రసాదం పెట్టేసి ధూపం వెలిగించడమే. ఇంకా మంత్రాలు అవన్నీ చదువుకుంటాను, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి అవన్నీ చూపించట్లేదు అనమాట. ఫ్రైడే రోజు అయితే చాలా ఎక్కువ మంత్రాలు అనేవి చదువుకుంటాను. నిత్య పూజలో అన్ని మంత్రాలు చదువుకోను. ధూపము దీపము ప్రసాదం చూపిస్తాను అంతే. ఈ ఫ్రైడే రోజు మాత్రం అన్నీ చేసుకుంటానండి డీటెయిల్డ్గా. అందుకే నాకు ఫ్రైడే రోజు పూజ అంటే చాలా ఇష్టము పర్సనల్గా. అయితే మీకు కూడా ఇష్టమైతే ఒక కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇంకా నీటితో చెల్లించేసి దేవుడికైతే చూపించేసి ఇప్పుడైతే హారతి ఇచ్చేసాక ధూపం కూడా వెలిగించేసుకుంటున్నాను. ఈ ధూపం స్మెల్ అంతా మనము ఇల్లంతా చూపించుకుంటే చాలా మంచిదన్నమాట ఫ్రైడే రోజు ప్రత్యేకంగా. ఇంకా దీంట్లో పెట్టేస్తానమాట. ఇది వచ్చేసి నేను ఇక్కడ ఎగ్జిబిషన్ జరిగితే తీసుకున్నానండి, లైట్ పెట్టేది, కానీ నేనైతే ధూపం పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా నా ఫ్రైడే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ స్నానాలు చేసి వచ్చేసారు. వాళ్ళకైతే టిఫిన్ అయితే వేసేయాలి కదా, ఇలా హోటల్ స్టైల్లో రోల్ చేశానండి. నాకు పర్ఫెక్ట్గా రాదు, నార్మల్గా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి.
ఇంకా పక్కన టీ కూడా పెట్టేశాను, టిఫిన్ కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా అందరం టిఫిన్ తినేసాము. ఇంకా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. మా పాప స్కూల్కి, మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి. ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, దానికైతే ముందుగా కూరగాయలు కట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే రసం పెట్టేశాను. ముందుగా ఈ సామాన్లన్నీ తోమేసుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది వంట చేసేటప్పుడు. ఆ సామాన్లు అయితే తోమేసుకుంటానండి. తర్వాత కూరగాయలు అయితే తాలింపు పెడతాను. ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇవైతే తోమేసుకుంటే ఒక పెద్ద పని అనేది తీరిపోతుంది అనిపిస్తుంది. భారము సామాన్లు తోమాలంటే నాకు ఒకసారి విసుగ్గా అనిపిస్తుంది, లేజీగా ఫీల్ అవుతాను అనమాట. కానీ ఒక్కొక్కసారి మాత్రం క్లీన్ చేసేసుకోవాలి, నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. మీలో ఎవరైనా ఈ రెండు రకాలుగా ఆలోచిస్తారా లేదా ఒక రకంగా ఆలోచిస్తారా అనేది నాకైతే కామెంట్ చేసేయండి. ఒక్కొక్కసారి సామాన్లు తోమేసుకుంటే అబ్బా నీట్గా ఉంది కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఏం తోముదాంలే తర్వాత తోమచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా పెనం పెట్టేసుకొని బంగాళదుంపలు అయితే ముందుగా ఫ్రై చేసుకుంటే ఆ పైన గోల్డిష్ రెడ్ కలర్ వచ్చి క్రిస్పీగా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక ఈ క్యాప్సికమ్ టమాటా కూడా వేసేసుకోవాలండి. ఎప్పుడు మనం బెండకాయలు, బీరకాయలు కాకుండా ఇలా కలర్ఫుల్గా తింటే ఎంత టేస్టీగా చూడ్డానికి కూడా తినాలనిపించేలా ఉంటుందన్నమాట. క్యాప్సికమ్, టమాటా కలర్ఫుల్ చూసారా ఎంత బాగుందో. ఇంక బంగాళదుంప వైట్, గ్రీన్, రెడ్ ఆ కాంబినేషనే సూపర్ ఉంటుంది కదండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? ఇది వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ అనమాట. మీరు ఎప్పుడు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకవన్నీ వేగిపోయాక కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అంతే. ఇంకా ఇప్పుడైతే హస్బెండ్ వస్తానన్నారు క్యారెట్స్ తీసుకెళ్ళడానికి, మధ్యాహ్నం వచ్చే కుదరదంట. ఇంకా క్యారెట్స్ అద్దేసి మా పాపను తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. తన బ్యాగ్ ఎక్కడుందా అని చూస్తుంది, మేడం తీసుకొచ్చి నాకు ఇచ్చేసారనమాట. ఇంకైతే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేయాలి. ఇంకా మధ్యాహ్నం తినేసి పడుకొని లేచాడు, అప్పటికి 5 అయిపోయింది. తనైతే ఆడుకోవడానికి వెళ్తుంది కదా, దానికైతే రెడీ అవుతుంది చెప్పలేసుకొని. ఇప్పుడైతే ఆడుకోవడానికి వెళ్తుంది. మంచిగా ఆడుకొని సాయంత్రం 6 అయ్యేటప్పటికల్లా ఇంటికి వస్తామన్నమాట. 1 అవర్ ఆడుతుందండి. ఇక్కడ తన ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళతో కలిసి కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. తనకి ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే రిస్ట్రిక్షన్ చేయను. తనేం అడగదు. ఇంకా ప్రతి ఈవినింగ్ ఈ విధంగానే వెళ్తాం మేము. కాసేపు ఆడుకుంటుంది పిల్లలతోటి. ఇంకా తన ఫ్రెండ్ అయితే సైకిల్ తీసుకొచ్చాడనమాట. అదైతే తొక్కుతానని ఒకసారి అయితే తీసుకొని తొక్కుతుంది. తనకు కూడా సైకిల్ తీసుకోవాలి, తన బర్త్డేకి తీసుకుందామని అనుకుంటున్నాము. ఆ లోపు తీసుకుంటే కనుక మీకైతే షేర్ చేస్తాను. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి కొత్తిమీర పచ్చడి అనమాట. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. ముందుగా పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఫ్రై చేసుకోవడంలో టేస్ట్ ఉంటుంది. మా పాప అయితే నేను చేస్తానని చెప్పి పూజ అయితే చేస్తుంది అనమాట. ఏ టైం అనుకుంటున్నారు? టైం వచ్చేసి 8 అయింది. తనేమో ఈ విధంగా యాక్షన్ చేసి, అదేమో తన చుట్టంట. బొట్టు చూసారా ఎలా పెట్టుకుందో. ఒక పీట వేసుకొని పీట మీద నుంచొని గంట ఇవన్నీ చూపించి చేస్తుందన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ చేసుకుందామని అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా. పల్లీలు అయితే వేగిపోయాయండి. అవైతే వేగిపోయినాయి అయితే మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టైంలోనే మనం జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే గ్యాస్ట్రిక్ అనేది రాదనమాట, కడుపు నొప్పి కూడా రాదు. ఇంకా జీలకర్ర వేసుకొని తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు మీ కారం తగినట్టయితే వేసుకోండి. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక 2 కట్టల కొత్తిమీర ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంతా బాగుంటుందన్నమాట. ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత వెల్లుల్లి అనేది వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లి ఫస్ట్లో వేసుకుంటే ముద్దలా అయిపోయి అసలు బాగోదన్నమాట. తర్వాత ఒక 2 సార్లు తిప్పుకున్న తర్వాత వేసుకోవాలి. ఇంకా మా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసేయండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫుల్ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఓకేనండి, బాయ్.